వృశ్చిక రాశి వాళ్ళకు వృశ్చిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి వాళ్లకు కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. కొంత అనుకూలత, కొంత ప్రతికూలతలు అనేవి ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. భాగస్వామ్య ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ కొంత లాభసాటిగా మీకు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఎప్పటి నుంచో మీరు చేయాలనుకున్నటువంటి పని ఈ వారం మీకు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు వృత్తి వ్యాపారాలలో కూడా చాలా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా మీకు లాభాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మాత్రం కొంత మాట పట్టింపులు అనేవి పెరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడమే ఉత్తమం. మరియు వాహన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి నడిపేటప్పుడు. మరియు విద్యా విషయాలలో సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఈ వారమంతా కూడా. మరియు కుటుంబ సభ్యుల సలహాలు పాటించినట్టయితే మీకు వ్యాపారంలో లాభాలు అనేవి ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వృధా ఖర్చులు అనేవి కొంత పెరిగే అవకాశం ఉంది. ఖర్చు పెట్టేటప్పుడు ఈ యొక్క పనికి మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఇంతలో సరిపోతుంది కదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలే ఉంటాయి మీకు. మరియు బంధువులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విదేశీ యానాలకు కూడా కొంత మీరు ఆలస్యమయ్యే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఇంకా ఏమైనా ఫలితాలలో ఇబ్బందులు కలిగినట్టయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అనుకూలతలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్ట సంఖ్య 3.